హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మీకు ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అయితే చూపిస్తున్నా. ఏంటంటే షార్ట్ వీడియోలో పెట్టాను కదా సర్వపిండి అనేసి, సర్వపిండి వీడియో అయితే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే వీడియో చూసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా సోరకాయనైతే ఇట్లా చెక్కు తీసేసుకొని నీట్గా కడిగి అయితే పెట్టుకోవాలి. సోరకాయ నేను మొత్తం సోరకాయ యూజ్ చేయట్లేదు, పిండి ఎక్కువ కలుస్తుందండి, ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సోరకాయ అయితే చిన్నదైతే పర్లేదు, ఇది నేను తీసుకునే సోరకాయ పెద్దగా ఉంది కాబట్టి ఒక హాఫ్ కంటే తక్కువే తీసుకున్నాను. ఇంకా సోరకాయ అయితే హాఫ్ కట్ చేసి పొట్టు తీసి అయితే పెట్టుకున్నాను. వాటికి కావాల్సినవి చూపిస్తున్నానండి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సోరకాయ, ఇంకా కొంచెం పప్పు అయితే వేసుకోవచ్చు. మెయిన్గా దీంట్లో మిక్స్ చేయడానికి అయితే బియ్యం పిండి ఇవైతే కట్ చేసి పచ్చిమిర్చి, ఈ జీలకర్ర, ఎల్లిపాయ, కొత్తిమీర ఇట్లా విడిగా వేసుకుంటే బెటరు. కాకపోతే ఇట్లా విడిగా వేస్తే మా పాప తినదు, అందులో కనబడ్డదంటే అసలు అది తినదు. కాబట్టి నేను అన్నీ మిక్స్ చేస్తున్నాను. ఎలాగైతే ఏంటండి, మనం తినడం కావాలి కదా, విడిగా ఉంటే పైన కనబడుతుంది కాబట్టి కనబడకుండా మిక్స్ చేసి పిండిలోనే కలిపేస్తే అయిపోతుంది. నేనైతే ఎక్కువ ఇలానే చేస్తాను. ఉల్లిగడ్డ కూడా పొట్టు తీసేసి అందులోనే వేసాను. కాకపోతే ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పైన పిండిలో వేసుకొని మనం ఇట్లా కడాయికి పెట్టుకునేటప్పుడు వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా ఇందులో సోరకాయ ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవాలి. మిక్సీ చేస్తున్నానండి. సోరకాయ కూడా పేస్ట్ లాగా మిక్స్ పట్టుకోవాలి. పేస్ట్ లాగా మిక్సీ పట్టకుండా ఇట్లా మన కొబ్బరి దాంతో కోరుతారు కదా, అట్లా చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే టైం అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. చేసే ఓపిక లేక నేనైతే మిక్సీలో వేసి అయితే పట్టాను. నా పని చూడండి. ఆ పెద్ద గిన్నెలో వేస్తే అది అస్సలే తిరగలేదు. మళ్ళీ చిన్న జార్లోకి వేసి అప్పుడైతే దాన్ని మళ్ళీ పేస్ట్ చేశాను. చిన్న దాంట్లో అయితే భలే మెత్తగా అయిపోతుంది, తొందరగా అవుతుంది. 2-3 సార్లు పట్టాల్సి వస్తుందని పెద్ద దాంట్లో వేసేసరికి పెద్ద దాంట్లో అస్సలు కాలేదు. చూడండి ఇప్పుడు చిన్న దాంట్లో ఎట్లా అయిపోయింది, మొత్తం గ్రీన్ కలర్లో వచ్చింది. అందులో మనం కొత్తిమీర, కరివేపాకు అవి వేసి పట్టాను కదా, దానివల్ల గ్రీన్ కలర్ అయితే వచ్చింది. ఇట్లా మిక్సీలో పట్టకుండా కొబ్బరితో కోరే దాంతో ఇట్లా మొత్తం తురిమితే బాగుంటుంది, మంచిగా కనబడుతుంది. అట్లా చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కాకపోతే నేనైతే ఎప్పుడు చేసినా ఇట్లనే చేస్తాను, ఈజీగా అయిపోతుంది కదా అనేసి. అందులో కొంచెం శనగపప్పు, కొంచెం పెసరపప్పు వేసానండి. కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. పల్లీలు వేసుకుంటే బాగుంటుంది. అందులో కొంచెం ఉప్పు, కారము, జీలకర్ర, పెసరపప్పు, మైసూర్పప్పు, కొంచెం పసుపు వేసాను. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఉప్పు కూడా ఇందులోనే యాడ్ చేశాను. అందులో కొంచెం మెదగని కాయలు ఉంటుంది కదా, సోరకాయ ముక్కలు, మెదగని ముక్కలు అయితే తీసి పక్కన పెడుతున్నాను. ఎందుకంటే ఇట్లా పెడితే రాదు కదా, దానికోసం అయితే అవి ఏరి పక్కనేస్తున్నాను. ఈ పేస్ట్ లాగా అయిన తర్వాత మొత్తం అందులోనే కలిపేశాను కదా, ఏం లేదు ఇప్పుడు అందులో కలపడానికి. వాటర్ అయితే వేయలేదు నేను. వేసుకుంటే వాటర్ కూడా వేసుకోవచ్చు, పిండి కలిపేటప్పుడు వాటర్ వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. కాకపోతే కొంచెం టేస్ట్ తగ్గుతుంది. వాటర్ వేయకుండా అందులోనే తగినంత పిండి వేసుకుంటూ మనం పిండి అయితే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వేయాల్సింది ఏం లేదండి. మనం పేస్ట్ చేసేటప్పుడే, సోరకాయ పేస్ట్ లాగా చేసేటప్పుడే అన్నీ అందులోనే కలిపాం కదా, దాన్ని అయితే మంచిగా కలుపుకొని అందులోనే తగినంత పిండి వేసి అయితే కలుపుకోవాలండి. పిండి మంచిగా కలుపుకోవాలి. పల్చగా పెట్టుకుంటే మంచిగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలామందికి అయితే తెలుసు అండి, తెలంగాణ వాళ్ళకైతే మెయిన్గా తెలుసు. ఇంతకుముందు చాలా ఎక్కువ చేసేవాళ్ళు ఇది, ఇప్పుడైతే తగ్గిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్ వచ్చిందంటే అయితే మా ఇంట్లో మాత్రం ఎక్కువ ఇదే ఉంటుంది. తగినంత పిండి అయితే వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఆ కొంచెం హాఫ్ దానికే ఎంత పిండి కలిసిందో చూడండి. దాంట్లో కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు వేసాను. కడాయికి అయితే ఆయిల్ అలా ఆయిల్ రాసి కొంచెం ముద్ద తీసుకొని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా పల్చగా ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పల్చగా ప్రెస్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నేనైతే పిండి ఎక్కువ ఉందనేసి తీసేసాను. మందంగా పెడితే ఉడకదు, టేస్ట్గా ఉండదు, పిండి పిండి అనిపిస్తుంది. కాబట్టి నేనైతే పల్చగా అయితే ప్రెస్ చేశాను. ఒక కడాయికి పెట్టి ఆల్రెడీ పెట్టేశాను. ఇది సెకండ్ది. మనకి ఫస్ట్ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలంటే లేట్ అవుతుంది కాబట్టి 2 కడాయిలు పెట్టుకుంటే ఒకటి అయ్యేసరికి ఒకటైతే అవుతుందన్నమాట. ఇదైతే అయింది. ఫస్ట్ చేశాను కదా, ఇది కొంచెం మందంగానే పెట్టాను నేను దీనికైతే. చూడండి సూపర్గా ఉంటుంది, టేస్టీగా. మా ఇంట్లోనైతే
చాలా ఇష్టంగా తింటారు. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. ఆయిల్ ఎక్కువ ఉండదు కాబట్టి ఇలాంటివి చేస్తే బాగుంటుందండి. పిల్లలకు కూడా వెరైటీస్ టేస్ట్ చూపెట్టాలి కదా. ఇప్పుడు అయితే ఇట్లా ఎక్కువ చేయట్లేరు కాబట్టి తినట్లేరు. మనం చేసి పెడితే వాళ్ళు తింటారు, నచ్చుతుంది ఖచ్చితంగా. సోరకాయ వేసి పెడితే, సోరకాయతో వేసి చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. చూడండి చాలా కలర్ఫుల్గా టేస్టీగా సూపర్గా అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.